ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది ఒడ్డున రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న వీరభద్ర ఆలయంలో కుటుంబంతో సహా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించనున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆలయ నిర్మాణాన్ని ఖరారు చేసింది. చారిత్రక వీరభద్ర ఆలయ స్వామి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామన్న సీఎం ఈ అవకాశం ప్రభుత్వానికి అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందన్నారు. మూసీ నది గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతోందని సీఎం అన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్కు తరలించి నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. మూసా, ఈసా నదులు వికారాబాద్ మచ్కుంద నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది మానవ తప్పిదం. ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, అద్భుతమైన ధ్యాన మందిరాలతో అభివృద్ధి చేయాలని, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా.